అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే ప్రకాష్ రాజ్ వీడియో చూసిన యూట్యూబ్లో. దిగజారుడు గురించి ఒక దిగజారునోడు మాట్లాడుతున్నాడు. ఆయనకు భయం లేదంట, ప్రశ్నించే గొంతు ఎప్పటికి ఆగదంట, ఆయన ప్రశ్నిస్తూనే ఉంటాడంట. అందరూ దిగజారిపోతున్నారంట. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జన సైనికులు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోని కొన్ని అమ్ముడుపోయిన ఛానళ్ళు అందరూ దిగజారిపోతున్నారంట. దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి, ఎంత అయితే అంత కిందకి దిగజారండి అని ఒక దిగజారునోడు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రకాష్ రాజు ఈ పాకీగానికి దేశభక్తి అంటే పడదు. దేశాన్ని నాశనం చేసేటోళ్ళ సైడ్ మాట్లాడుతుంటాడు. సంఘ విద్రోహ శక్తులను దేశభక్తులుగా చిత్రీకరిస్తుంటాడు. వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతుంటాడు. ప్రశ్న రావణ అంటే ఇంకా వాడిని ఏమనాలి? లుచ్చా అనాలనా, లఫంగా అనాలనా, లోఫర్ అనాలనా? ఏదో నా సంస్కారం అడ్డొస్తుంది. అట్లాంటోనికి డబ్బులు ఇచ్చి మరీ మనతో మాట్లాడిస్తున్నాడు. వాడేమో మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటా వీడియోలు చేసిండు. వానికి సపోర్ట్గా ఈ మనిషి అతనికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిండని వార్తలు వస్తున్నాయి. అతను ఎన్నుకుండి నడిపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం మీద విషం జిమ్ముతున్నాడని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తుండు. పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచి అయితే సనాతన ధర్మాన్ని భుజం మీద వేసుకుండో అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ కనుక అసలు పడతలేదు. పవన్ కళ్యాణ్ అంటే అసలు మండిపడుతుండు. సనాతన ధర్మం అంటే వీనికొచ్చిన నొప్పి ఏందో నాకు అర్థమవుతలేదు. సొంతం పేరు చెప్పుకోలేని ఒక నీచ్ కమీన గాన్లు కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ రేపు ప్రశ్నించే గొంతు అంటే సమాజం మీద జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించాలి. ఎవరన్నా అభాగ్యులకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళకు అండగా నిలబడాలి. కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు నిలదీయాలి, అవసరమైతే పోరాడాలి. దాన్ని ప్రశ్నించే గొంతు అంటారు. అంతేగాని నీచ్ కమీనే కుత్తేగాన్లకు పైసలు ఇచ్చుకుంటా, ప్రభుత్వం మీద విషం జల్లుకుంటా, దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా వీడియోలు చేసే వెధవలకి సపోర్ట్గా వండుకుంటా, ఇంకా వాళ్ళకి కంటెంట్ని ఇచ్చే నా కొడుకులకి ఏమని మర్యాద ఇవ్వాలి? అది ప్రశ్నించే గొంతు అంటాడా ఎవడన్నా? ప్రశ్నించే గొంతు ఏంది? మన దేశం ఒక కుటుంబం లాగా ఉంటుంది. అది చూసి కళ్ళు మండుతున్న ఈ నా కొడుకులకి మన దేశాన్ని ఎట్లనన్నా ముక్కలు చేయాలనేటువంటి వీళ్ళ ఆలోచనలని దెబ్బతీసే విధంగా మన దేశం ముందుకెళ్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఈ నా కొడుకులు. ఈ దేశంలో ఉంటారు, ఈ దేశంది తింటారు. ఈ భూమాత మనని భరిస్తుంది. ఈ భూమి మీద నీడ తీసుకుంటారు, ఈ భూమి మీద సంపాదన చేస్తారు, ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతులని గౌరవాలన్నీ సంపాదిస్తారు. పక్క దేశం పాట పాడతారు. ఈ నా కొడుకులని ఏం చేయాలి అసలు? కన్న తల్లిని మీదేంది అన్నట్టు. ఇక నాకు ఆ మాటలు కూడా వస్తలేవు. తిన్న తలలో ఉంచే రకాలి నా కొడుకులు. దిగజారని అంట. దిగజారుడు గురించి ఈ దిగజారునోడే చెప్పాలా? ఈడు ఆ తులసి చందు, ఆ ప్రశ్న రావణ్ గాడు అరిచి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి ఆయన జీవితమే ప్రశ్నార్థకం అయిపోయింది. ఈ పాకిరాజు గారిని కూడా వదలొద్దు. వీని ఇన్వాల్వ్మెంట్ కూడా ఏదన్నా ఉంటే వీని కూడా బయటికి తీయాలి, వీని కూడా ప్రశ్నించాలంటే మామూలుగా కాదు, ఈయన పూసలు కదిలిపోవాలి వీడు మాట్లాడుతున్న మాటలకు. దేశ సమగ్రతను దెబ్బతీసే వీడియోలు చేయడానికి ప్రేరేపిస్తుంటాడు. మళ్ళనేమో ఏదో దేశభక్తులాగా మాట్లాడుతుంటాడు. ఇంత డైరెక్ట్గా ప్రజావేదికల మీద దేశ సమగ్రతను దెబ్బతీసేటువంటి మాటలు ఎట్లా మాట్లాడతాడో నాకు అర్థం కాదు. ఒక దేశంలో వండుకుంటా, ఒక దేశంలో తినుకుంటా, ఆ దేశంలోనే ఎట్లా విషం కక్కుతారో వీళ్ళు అసలు నాకు అర్థం కాదు. మంచి మానవత్వం ఉండదా? సొంత పేరు చెప్పుకోలేని ఎదవాళ్ళు కూడా మనకు నీతులు చెప్తున్నారు. ప్రకాష్ రాజారా నీ పేరు? డానియల్ ప్రకాష్ రాజా, పాకి రాజా? నువ్వు ఎన్నో బెంగళూరులో ఉంటావు. అక్కడ నార్త్ మీద విషం జిమ్ముతావు, ఇక్కడ సౌత్ మీద విషం జిమ్ముతావు. ఏంది అసలు నీ ఇంటెన్షన్ అర్థం కాదు నాకు. నక్సలైట్లను సపోర్ట్ చేస్తావు, టెర్రరిస్టులను సపోర్ట్ చేస్తావు, టెర్రరిస్టులు దేశంలో బతుకుతేంది అని అంటావు. రాముడు అంటే నచ్చనిది, సనాతన ధర్మం అంటే చిన్న చూపు.
ఆ? నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ మతాన్ని నువ్వు ఎత్తిన పెట్టుకో, యేసుక్రీస్తుని పూజించుకో, అది తప్పులేదు. నీకు సనాతన ధర్మం గురించి నచ్చకపోతే దాని గురించి మాట్లాడకు. అంతేగాని అది ఫాలో అయ్యేటోళ్ళని విమర్శిస్తే మాత్రం ఊపునేది లేదు. అర్థమైందా? ఇక నాన్న నీ ప్రవర్తన మార్చుకో. ఆ ప్రశ్నరావణ్ గాడు లోపల వాని పూసలు గదిలిపోతున్నాయి. ఇంకా వాడు ఎన్ని రోజులకు బయటకు వస్తాడో కూడా వానికే తెలియదు, ఎవ్వనికి క్లారిటీ లేదు. ఇంకా వాని వీడియోలలో ఏమేమి బయట పడతాయో, అశ్లీల వీడియోలు అంట, అమ్మాయిలను వేధింపులు అంట, బ్లాక్మెయిల్ అంట, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజిండంట, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడంట. నువ్వు మీ అందరికీ సపోర్ట్ ఏ పార్టీ నుంచి దొరుకుతుందో అవి కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది. ఆ తర్వాత అర్థమవుతుంది. నువ్వు దిగజారుడు అని మాట్లాడుతున్నావు చూడు, ఎవడు దిగజారుతాడో ముందు తెలుస్తుంది కొడుకా నీకు. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.